నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ప్రతి ఆడపిల్లలకి ఒక సమస్య, అది పీరియడ్ సమస్య. పీరియడ్స్ వచ్చాయంటే శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తూనే ఉంటాం. సో మరి శానిటరీ ప్యాడ్స్ని ఎక్కువ సమయం యూస్ చేయడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా? చర్మ వ్యాధులు, దద్దుర్లు, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఈ శానిటరీ ప్యాడ్స్ వల్లే వస్తూ ఉంటాయి. సో మరి వీటన్నింటికి చెక్ పెట్టేందుకు లెక్సా అని ఒక కొత్త బ్రాండ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లక్ష్మీస్ ఇండస్ట్రీస్ వాళ్ళు. సో లక్ష్మీస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎండి అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు లెక్సా ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఈ చర్మ వ్యాధులు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కానీ ఎలా చెక్ పెట్టొచ్చో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. వాట్ ఈస్ యానియన్ టెక్నాలజీ? అసలు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే జనరల్ నార్మల్ ప్యాడ్‌కి యానియన్ టెక్నాలజీ ప్యాడ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మేడం ఇది వచ్చేసి మనకి జనరల్‌గా అన్ని ప్యాడ్స్ ఉంటాయి. మనకి చూస్తూ ఉంటాము. దీంట్లో 2 రకాల ప్యాడ్స్ ఉంటాయి. ఇది ముఖ్యంగా విజిబుల్‌గా తెలియాలి అంటే మనకి ఇప్పుడు 2 రకాల ప్యాడ్స్‌ని చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి రెగ్యులర్‌గా ఉండేటువంటి నార్మల్ ప్యాడ్. సో దీంట్లో మీకు వచ్చేసి యానియన్ చిప్ ప్యాడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రత్యేకంగా మీకు కనిపిస్తుంది చూడండి ఇది. సో ఇది వచ్చేసి ఫుల్ మ్యాట్, దీంట్లో గ్రీన్ మ్యాట్ స్పెషల్గా కనిపిస్తుంది. సో ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ యానియన్ చిప్ అనమాట. సో ఏంటి యానియన్ చిప్ అంటే ఇది ప్రత్యేకమైనటువంటి పదార్థంతో తయారు చేయబడింది. అంటే ఒక సి ప్రోడక్ట్, ఒక సి ద్వారా వచ్చినటువంటి జల్లీ ప్రోడక్ట్ ద్వారా తయారు చేసింది అనమాట ఇది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటి అంటే ఇది బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ అనేది దాన్ని ఆపుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు రెగ్యులర్ ప్యాడ్లో ఆ చిప్ ఉండదు. సో దీంట్లో మల్టిప్లికేషన్ అనే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వేరే యానియన్ చిప్ టెక్నాలజీలో అనమాట అది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. మనం యూజ్ చేసిన ఏంటంటే అల్ట్రా థిన్, మీకు ఇలా సైడ్గా చూసినా కూడా తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇది థిక్గా ఉంటుంది, ఇది థిన్గా ఉంటుంది. సో ఇంత థిన్గా ఉన్నా కూడా ఇది 8 లేయర్డ్గా ఫామ్ చేయబడింది అనమాట. ఈ 8 లేయర్ది ఎప్పుడైతే ఫామ్ చేశారో దీంట్లో అబ్జార్ప్షన్ అనేది 180 ml వరకు ఉంటుంది మేడం. ఇది ఎక్సెల్ సైజు 180 ml వరకు హైయెస్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో అలాగే పూర్తిగా కూడా బయోడిగ్రేడబుల్ మొత్తం మెటీరియల్ అంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా గమ్ స్ట్రిప్స్ వచ్చేసి 4 స్ట్రిప్స్ వస్తాయి బ్యాక్ సైడ్. దానివల్ల ఏంటంటే మిస్ప్లేస్మెంట్ అనేటువంటి భయం ఏదైతే ఉంటుందో పర్టికులర్గా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఎక్కువ టైం ఆఫీస్ ఉండేటువంటి విమెన్స్కి కానీ ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మేడం. సో గమ్ అనేది అలాగే ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మనకు ఉన్నటువంటి స్పెషల్ లేయర్స్ ద్వారా ఆక్సిజన్ అనేది రెగ్యులర్గా ఇన్పుట్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే ఎయిర్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది అంటే స్కిన్ డిసీజెస్ రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అన్నిటినీ కూడా అతి సాధారణమైన ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కేవలం మనకి ఎగ్జాంపుల్ ఇది ఒక 8 రూపీస్కి వస్తుంది అనుకుంటే జస్ట్ 1 రూపీ డిఫరెన్స్, 2 రూపీస్ డిఫరెన్స్లో ఎంత అత్యాధునికమైన టెక్నాలజీతో ఉంటాడు అని చెప్తాం మనకి ఇది వస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పారు ఒక 3 to 4 అవర్స్కి చేంజ్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అని చెప్పేసి, అంటే మీ దానిపైన కూడా ఉంది కదా, సో పాంప్లెంట్ పైన. సో చెప్పారు కదా మీరు యానియన్ టెక్నాలజీ అని అంటారు. దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఒక 4 hours 5 hours పైన ఎక్కువగా యూస్ చేసినప్పుడు యానియన్ టెక్నాలజీతో ఇష్యూస్ ఏం? బేసిక్గా అందరు ఏమనుకుంటారంటే యానియన్ చిప్ అంటే ఇది ఒక కాటన్ లేయర్ అనుకుంటారు. బట్ ఏంటంటే దిస్ విల్ బీ జనరేటెడ్ ఫ్రమ్ బీచ్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది. సో దానిలో ఉన్న సెల్యులోజ్ అనే మనకి ప్రతి ప్లాంట్లో సెల్యులోజ్ అనే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సెల్యులోజ్ని స్పిన్ చేయడం ద్వారా ఒక టైప్ ఆఫ్ జెలీ లైక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. ఆ జెలీ లైక్ స్ట్రక్చర్ని కాటన్తో ఎప్పుడైతే మిక్స్ చేస్తామో ఒక చిప్ టైప్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద చిప్, దట్ ఈస్ ద చిప్ విచ్ హ్యాస్ బీన్ ఇంప్లాంటెడ్ ఇన్ దిస్ ప్యాడ్. కానీ అందరు ఏమనుకుంటారంటే ఇది అంత ఏదో కలర్లో జస్ట్ కలర్లో ఉంది అని అనుకుంటారు. కానీ దిస్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే దీనికి అంత డిఫరెన్స్ ఉందా, దీని ద్వారా ఇంత మనకి ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పారు కదా రమేష్ చెప్పినట్టు, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఒక 1 or 2 రూపీస్. బట్ ఏదైనా కూడా సమస్య వచ్చి ఒక అమ్మాయి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే జస్ట్ టోకన్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్స్ ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 2000 to 4000 రూపీస్ బిల్ అవుతుంది. అదే 2000 to 3000 రూపీస్ ఆర్ 4000 రూపీస్ వాళ్ళ హెల్త్ కాన్షియస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకు ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకుండా జాగ్రత్త పడడానికి మాత్రమే ఈ స్టెప్. సో ఇదేంటంటే చాలామంది అమ్మాయిలకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇవన్నీ అవునా కాదా? అఫ్కోర్స్ అమ్మాయిలు చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళే తెలుసుకోకుండా వాళ్ళే ఎలా అంటే అలా వాడితే, సో అసలు ఈ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎలా వాడాలి?
సో దిస్ ఈస్ ద రీజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇక్కడ అల్టిమేట్ మోటివ్. యాజ్కలీ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి దాని ద్వారా నెక్స్ట్ వస్తున్న ఫ్యూచర్ జనరేషన్కి ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వీటి నుంచి విముక్తి కలుగజేయాలనేది మా అల్టిమేట్ మోటివ్. ఓకే. So సో this is the thing. మీరు అన్నట్టుగా చాలా మందికి నిజంగా తెలియదు ఈ సర్వైకల్ క్యాన్సర్ నిజంగా ఈ శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల వస్తుందా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మందికి ఆ డౌట్ వచ్చి ఉంటుంది. అసలు ఎలా ఇది అది దానికి కాజ్ ఎలా అవుతుంది? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఒక గ్లాస్లో వాటర్ పోసి మనం మన చెయ్యి ఒక 10 minutes దాంట్లో పెడితే మన చెయ్యి ఏమైపోతుంది? చాలా కొంచెం అటు ఇటుగా అయిపోతుందా లేదా? సో ఎప్పుడైతే బ్యాడ్ స్ట్రీమ్ అనేది, సో దట్ ఈస్ నాట్ ఫర్ 1 month. సో అది 13 or 14 ఏజ్ నుంచి వాళ్ళకు 45 ఏజ్ వచ్చేంత వరకు, అంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళకి ఆ సైకిల్ అనేది ఎవ్రీ మంత్. సో అట్లీస్ట్ 3 to 5, మినిమం అంటే 3 to 3 days, మ్యాక్సిమం అంటే 7 days. సో బేస్డ్ ఆన్ దేర్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి 3 to 7 days. సో దిస్ ఈజ్ అ రెగ్యులర్ ప్రాసెస్. సో ఇప్పుడు నార్మల్గా మనం వాటర్లో అఫ్కోర్స్ మంచి వాటర్లో చేయి పెడితేనే ఇంత ఇష్యూగా ఉంటే మనకు ఆ బ్యాడ్ స్ట్రీమ్ అనేది ఎవ్రీ మంత్ అలా వస్తుంది అని అన్నప్పుడు మీరు మామూలుగానే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. అలాంటి ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చే నార్మల్ ప్యాడ్స్ అన్ని ఎలా వస్తాయి? ఇలాంటి బాక్స్లో వస్తాయా? ఎలా వస్తాయి? పాలిథిన్ ప్యాకెట్లు. ఓకే, ఇప్పుడు పాలిథిన్ అఫ్కోర్స్ పాలిథిన్ అనే యూజ్ చేయొచ్చు, కానీ దానికి ఒక మీడియం అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా ఒక వాటర్ క్యాన్లో వాటర్ పోసి పైన లిడ్ క్లోజ్ చేసేసి ఎండలో పెడితే, నార్మల్గా ఎండలో పెడితే లోపల ఉన్న వాటర్ ఒక 1 hour 2 hours 3 hours తర్వాత గ్లాస్లో వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ తాగేకంటే ముందు దాని స్మెల్ చూడండి. ఏం స్మెల్ వస్తుంది? ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. మనకి ఏదైతే ప్యాకెట్స్ ఇప్పుడు మనకి ఎయిదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి, అవన్నీ నార్మల్గా పాలిథిన్ ప్యాకెట్స్లో వస్తాయి. పాలిథిన్ బ్యాగ్లో ఉన్నప్పుడు అది ఎండకి అదేం నార్మల్గా ఏసీలో పెట్టేం తీసుకురారు. అది ఎన్నో ప్లేసెస్లో ట్రావెల్ అయ్యి లాస్ట్కి మీ దగ్గరకు వస్తుంది. అది ఎన్నో చోట్ల ఎండకు అది ఒక లోపల ఏదో ఒకటి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అది జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ దాంట్లో కెమికల్ వాడతారు. అదే విధంగా పాలిథిన్ ప్యాకెట్లో దాన్ని ప్యాక్ చేసి ఎండకుండి దాంట్లో కెమికల్ యూజ్ చేసి ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కి అది యూజ్ చేసేది ఎవరు? ఫీమేల్. సో అదొక సెన్సిటివ్ ఏరియాలో అనేది యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇష్యూస్ వస్తాయి రావా? సో అది కనీసం వీళ్ళకైనా తెలుసా లేదా అని నాకు వచ్చిన డౌట్. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే అసలు ఇదంతా దీనివల్ల అవుతుందా అని కొంతమంది అనుకుంటారు. బేసిక్గా వెనెవర్ ఏ గర్ల్ ఈజ్ మెచ్యూర్డ్, సో 13 or 14 ఏజ్ నుంచి వాళ్ళు 30 or 35 ఏజ్, ఈ 22 years ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈ 22 years ఆఫ్ టైం ఏంటంటే వాళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా మంచి గ్రోత్ లెవెల్లో ఉంటుంది, చాలా మంచి స్టేజ్లో ఉంటుంది. సో వెనెవర్ దే ఆర్ క్రాసింగ్ దేర్ ఏజ్ ఫ్రమ్ 35 to 45, ఈ ఏజ్ ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే 40 క్రాస్ అయ్యాయంటే సో దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ మెనోపాస్ అనేది దగ్గర పడుతుంది కదా, అందుకు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని వీళ్ళు అనుకుంటారు. బట్ ఏంటంటే వీళ్ళు లాస్ట్ 22 years ఆఫ్ టైం నుంచి ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనం ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ వాడుతున్నామో ఈ ఎఫెక్ట్ అంతా ఎప్పుడు కనిపిస్తుందంటే ఆఫ్టర్ 35 years. అంటే ఈ 22 years ఆఫ్ టైం వరకు మనం చేస్తున్నదంతా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఆఫ్టర్ 30 years 35 years. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, మెనోపాజ్ స్టేజ్ దగ్గర పడడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు కూడా రమేష్ చెప్పారు ఇందాక కూడా, సో ఎవరో 40 years or 41 years ఒక లేడీ సో సర్వైకల్ క్యాన్సర్ సంథింగ్ ఏదో ఒక క్యాన్సర్ వల్ల చనిపోయారంట. 40 years ఏజ్ ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో ఎందుకు వస్తుంది? సో దాని వెనకాల ఒక రీజన్ ఉంటుందా లేదా? సో అందరికీ తెలియదు, కనీసం ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా సో ఇది ఎందువల్ల వస్తుంది, ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల వస్తుందా లేదా ఇంకే దాని వల్ల వస్తుందా, ఇది కనీసం వాళ్ళైనా ఎడ్యుకేట్ అవ్వాలి కదా. సో ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దిస్ మెన్స్ట్రువల్ సైకిల్. సో వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే సమస్యలు ఏంటి, వాటి నుంచి నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని ఆ సమస్య బారిన పడకుండా చేయాలనేదే మా అల్టిమేట్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ద థింగ్. అంటే మీరు ప్రిపేర్ చేసిన అంటే తయారు చేసిన దాంట్లో కెమికల్స్ ఏమి ఉండవా? అంటే వీటి వల్ల ఏమి ఇష్యూస్ రావా? దీంట్లో కెమికల్స్ పూర్తిగా ఉండవండి. అంటే నార్మల్గా కెమికల్స్ వాడతారు అన్ని విషయాలు. ఇప్పుడు ఏంటంటే మీకు 24 karat గోల్డ్ అంటారు, ఆర్నమెంట్ గోల్డ్ అంటారు. 24 karat గోల్డ్ ఎక్కువ, ఆర్నమెంట్ గోల్డ్ ఎక్కువ. 24 karat గోల్డ్. బట్ 24 karat గోల్డ్ మీరు ఆర్నమెంట్ టైం చేయించుకొని మీరు వాడడానికి ఎక్కువ పనికిరాదు. ఎందుకంటే దాంట్లో కొంచెం వేరే మినరల్స్ అనేవి యాడ్ చేస్తేనే అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఈ థింగ్ కూడా అంతే, దీంట్లో కూడా మినిమం ఆఫ్ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తేనే ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది.
సో దిస్ ఇస్ ద థింగ్. అన్ని ఎక్కువ కెమికల్స్ అంటే వేరే బ్రాండ్స్తో పోల్చుకుంటే ఇంకొకటి ఎవరో ఒక అమ్మాయి అడిగింది సో రీసెంట్గా, సార్ దీనికి ఇంత అబ్జార్బెంట్ ఉంటుందా, అంటే ఇంత అబ్జార్ప్షన్ ఉంటుందా. నేనేమన్నానంటే రమేష్తో, ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేయొచ్చు, 150 ml వాటర్ తెయచ్చు, అక్కడే ఆన్ ద స్పాట్ అక్కడే వాళ్ళ ముందరే ఓపెన్ చేయించి, ఎంతో ఒక 100 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారంటే వాళ్ళ ముందరే ప్యాకెట్ ఓపెన్ చేయించి, సార్ ఇది ఇంత పల్సంగా ఉంది, అల్ట్రా థిన్గా ఉంది, అసలు 100 ml కెపాసిటీ ఇది క్యారీ చేయగలదా అని కొంతమంది అంటే ఆన్ ద స్పాట్ అక్కడ ప్యాడ్ పెట్టేసి 100 ml ఏదైతే ఉందో 180 ml, ఆ 180 ml వాళ్ళనే తెమ్మను, వాళ్ళనే దాని మీద పోర్ చేయమను, అబ్జార్బ్ చేస్తుందా లేదా వాళ్ళనే చెక్ చేయమను. అంటే మా ప్రోడక్ట్లో దమ్ము ఉంది, సో దీన్ని వాడి మీ ఫ్యూచర్ని బాగుపరచుకోవాలనే దమ్ము మీకుందా లేదా. సో దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఈజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్. మేడం ఇక్కడ ఏం లేదండి, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎలాగో మీరు కంపల్సరీగా ప్రతి నెల తీసుకోవాల్సినటువంటి ప్రోడక్ట్, దాన్ని వైజ్గా ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు. సో మనం ఏదైతే రెగ్యులర్ ప్రోడక్ట్ తీసుకోవడం, బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎలా అయితే ఇష్టపడతామో రెగ్యులర్ ప్రోడక్ట్ కన్నా, అలాగే అది చాలా ఎక్కువ రోజులు మనకి హెల్ప్ అవుతుంది, అలాగే ఎక్కువ క్వాలిటీ ఉంది, ప్లస్ ప్రత్యేకమైన టెక్నాలజీతో వస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక 2 రూపీస్ డిఫరెన్స్ కోసం చూసుకుంటామా, అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చూసుకుంటామా అనేది మీరు వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల కూడా లెక్సా బ్రాండ్కే కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు మేడం. ఓకే, సో అంటే లైక్ మీరు ఇక్కడ నుంచి ఈ వీడియో ద్వారా అంటే ఎవరైతే తెలియదో చాలామందికి నాలెడ్జ్ లేదు అసలు ప్యాడ్స్ని యూజ్ చేసే దాంట్లో కూడా చాలామంది స్పోర్ట్స్ పర్సన్ కానీ ఈవెన్ స్టూడెంట్స్ కానీ డే అంతా యూజ్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫర్ షూర్. సో వాళ్ళకి మీ మాటలో చెప్తే డెఫినెట్గా చాలా అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. సో వాళ్ళకి చెప్తారా, ఎడ్యుకేట్ చేస్తారా అసలు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి? సో ఈ లెక్సా శానిటరీ ప్యాడ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నటువంటి సాధారణ శానిటరీ ప్యాడ్స్ కన్నా కూడా చాలా అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించబడడం జరిగింది. నేను ముఖ్యంగా ప్రతి ఆడపిల్లకి వారి తల్లిదండ్రులకి కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రి కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని, మంచి బట్టల్ని, మంచి చదువుని ఇవ్వాలనుకుంటారు. సో ఆ మంచి ఏదైతే ఉందో అది మా లెక్సాలో ఖచ్చితంగా ఉంది. అలాగే మీ చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, లేకపోతే ఒక టీనేజ్లోకి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్స్ని కూడా మీరు ఫస్ట్ 3 to 4 అవర్స్కి శానిటరీ ప్యాడ్స్ చేంజ్ చేసుకోండి. అలాగే మీ మదర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయండి, అమ్మా ఇలా కాదు ఇలాగా ఎవ్రీ 3 అవర్స్కి 4 అవర్స్కి యూ హ్యావ్ టు చేంజ్ ద శానిటరీ ప్యాడ్. మీరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు చేంజ్, మేము బయట తిరిగినప్పుడు కూడా మేము మారాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి మేడం. సో అప్పుడే మనకి ఎప్పుడైతే మీకు తెలిసిందే మన చాలా చాలా పాత ఓల్డ్ వర్డ్, సో ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. సో అదే తల్లి అలాగే వాళ్ళ పిల్ల ఇద్దరు కూడా బాగుంటే ఫ్యామిలీ మొత్తం 100% బాగుంటుంది. సో అలాగే హెల్దీ అండ్ వెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయొచ్చు. ఇవాళ ఉన్నటువంటి క్యాన్సర్ ఒక్కటి కనుక ఎవరికైనా ఒక సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఒకసారి వచ్చింది అంటే అది ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్తోమత కూడా ఖచ్చితంగా సరిపోదు. మాకు రీసెంట్గా తెలిసిన వాళ్ళకి కూడా ఒక 50 lakhs వరకు నుంచి 1 crore వరకు ఖర్చు అయింది వాళ్ళ క్యాన్సర్ ట్రీట్ అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఇంత ఖర్చు పెడతావు, నీకు వరల్డ్ వైడ్ ఎక్కడన్నా కూడా నువ్వు సర్వైవ్ అవుతావా అంటే అది 98% మాత్రమే. ఆ 2% కూడా ఏంటంటే లక్కీయెస్ట్ పీపుల్, అంతే తప్ప 98% దెర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ ద క్యాన్సర్ యాజ్ ఆఫ్ నౌ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే అందరూ మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ లెక్సా ప్రీమియం శానిటరీ ప్యాడ్స్ ప్రీమియం. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న కార్ ఉంది 10 lakhs, అఫ్కోర్స్ ఎగ్జాంపుల్కి ఒక 10 lakhs కార్ ఉంది, వెళ్తున్నారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, సో మీ ప్రాణానికి గ్యారెంటీ ఉంటుందా? గ్యారెంటీ లేదు. అదే 2 కోట్ల మెర్సిడీస్ బెంజ్ ఉంది, దాంట్లో వెళ్తున్నారు, మీ ప్రాణానికి గ్యారెంటీ ఉంటుందా? ఫర్ షూర్. ఎందుకంటే ఆ బ్రాండ్ ఏం చేస్తాడంటే, అందుకే మెర్సిడీస్ బెంజ్ని నార్మల్ కార్ అన్నారు, ప్రీమియం కార్ అంటారు. సో వై డోంట్ మీరు మీ లైఫ్లో ఎందుకు ఈ ప్రీమియం ప్రోడక్ట్ని యూజ్ చేయలేరు? ఎందుకు మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయలేరు? సో ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, మీరు చేసే నార్మల్ ఎవ్రీ మంత్ మీరు చేసే పర్చేసే. కాకపోతే ఇక్కడ ఏమంటున్నామంటే మీ జీవితాన్ని మార్చుకోండి. సో విత్ అవర్ లక్కీ డ్రిప్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న ప్రీమియం క్వాలిటీ, అంటే మీ హెల్త్ని యాజ్ వెల్ యాజ్ మీ జీవితాన్నే మార్చుకోమని మేము ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్కి యాజ్ వెల్ యాజ్ ఫర్ దేర్ పేరెంట్స్. సో ఇంకా మేము కొత్త ఒక చిన్నది ఇంకొక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. సో వీ విల్ ఎక్స్ప్లెయిన్. డౌట్ ఇది క్యారీయింగ్ ఏమైనా ఉందా అంటే లైక్ ఇప్పుడు జనరల్లీ వేరే ప్రోడక్ట్స్లో అయితే డెఫినెట్గా ప్యాకెట్స్ యూస్ చేయాలి, దాన్ని స్టూడెంట్స్ ఎవరైనా స్కూల్కి తీసుకెళ్ళినా కానీ ఎవరైనా లైక్ ఎంప్లాయీస్ లైక్ మేము తీసుకురావాలి అని అంటే కూడా చాలా పెద్ద ప్రొసీజర్, అది అంత పెద్దగా ఉంటుంది, దాన్ని ఒక కవర్లో కానీ ఇంకొకటి పెట్టుకొని
మళ్ళీ మా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని లేదా స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ బ్యాగ్లో పెట్టుకొని అండ్ ఈవెన్ దాన్ని క్యారీ చేయడం బయటికి తీసుకురావడం అంటే డెఫినెట్గా ఒక షై ఫీలింగ్. ఎంత సమాజంలో ఇలాంటి పొజిషన్లో ఉన్న ఈవెన్ మేము జర్నలిస్టులు అయినా కానీ మాకు కూడా ఒక షై ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. దానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? అవును మేడం. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు శానిటరీ ప్యాడ్స్లోనే బెస్ట్ క్వాలిటీ, అలాగే సార్ చెప్పినట్టుగా ప్రీమియం క్వాలిటీ ఇవ్వడానికి ఎలా అయితే ప్రయత్నం చేశామో, సరే మన బ్రాండ్కి ఒక బెటర్ ఐడెంటిఫికేషన్ త్రూ అవుట్ ద కంట్రీ, త్రూ అవుట్ ద వరల్డ్ ఎలా చేయాలి అనే ఆలోచనలో భాగంగానే, అలాగే చాలామంది ఆడవాళ్ళని కలిసినప్పుడు మీరు అడిగినట్టే సమస్యలు చాలా ఉంటాయి. వాటిని ఎలా క్యారీ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి అనేటువంటి సమస్యల నుంచి మాకు వచ్చినటువంటి చక్కటి ఆలోచన ఏదైతే ఉందో అది లెక్సా శానిటరీ ప్యాడ్ హోల్డర్ మేడం. ఓకే. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ శానిటరీ ప్యాడ్ హోల్డర్. ఇలాంటి శానిటరీ ప్యాడ్ హోల్డర్ ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఎటువంటి కంపెనీ కూడా తీసుకురాలేదు. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? షూర్ మేడం. ఇది ఏంటి శానిటరీ ప్యాడ్ హోల్డర్ అంటే, సో ఇప్పుడు మీరు ఇలా చూస్తే దీంట్లో ఒక 4 నుంచి 6 వరకు శానిటరీ ప్యాడ్స్ని మనం దీంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎందుకండి, మనకు ఆల్రెడీ పౌచ్లో వస్తుంది కదా శానిటరీ ప్యాడ్స్, మళ్ళీ ఎందుకు శానిటరీ ప్యాడ్స్ తీసుకోవాలి అంటే, ఈ హోల్డర్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ప్రత్యేకంగా మేడం ఇది స్కూల్ గోయింగ్ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నానండి ప్రత్యేకంగా, మీ పాప ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 12 to 13 ఇయర్స్ నుంచి అప్ టు 10th క్లాస్, లైక్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దే ఆర్ ఇన్ ద స్కూలింగ్ స్టేజ్. వాళ్ళకి ప్రాపర్గా ఒక శానిటరీ ప్యాడ్స్ని హోల్డ్ చేసుకోవడం ఎలాగో తెలియదు. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, ఈ శానిటరీ ప్యాడ్ హోల్డర్స్ని దీన్ని స్కూల్ బ్యాగ్స్లో మీరు ప్యాడ్స్ పెట్టేసి కనుక పంపిస్తే ఇది ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళు దీన్ని క్యారీ చేయొచ్చు. వాళ్ళు ఎటువంటి షై ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదన్నమాట. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఈ శానిటరీ ప్యాడ్ని ఒక 6 ప్యాకో లేకపోతే 10 ప్యాకో పాలిథిన్ కవర్లో ఉన్నాయి కనుక వాళ్ళు క్యారీ చేయడం వల్ల అవి తొందరగా ఎక్కువగా డస్ట్, స్కూల్ బ్యాగ్స్లో చాలా వరకు డస్ట్ కానీ పెన్సిల్ వేస్ట్ కానీ ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మీకు అవన్నీ కూడా శానిటరీ ప్యాడ్స్ ప్యాకెట్లోకి వెళ్ళిపోవడము, అసలు హైజీనెస్ అనే ఒక క్వశ్చన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో అదే వాళ్ళకి పిల్లలకు తెలియదు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి దాన్ని అది మన బాగానే ఉంది అనుకుంటారు, చూడగానే వైట్గా ఉందా, ఓకే క్లియర్గా ఉంది అనుకుని దాన్ని యూజ్ చేయడం మొదలు పెడతారు. సో అది అలా యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎడిషనల్గా మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ డిసీజెస్ వస్తాయి. ఇట్ మే బి ఫీవర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఎనీథింగ్ మే అక్కర్స్. అదే మనకి శానిటరీ ప్యాడ్ హోల్డర్లో పెట్టుకోవడం వల్ల ఇది పూర్తిగా ఎయిర్ని కూడా లోపలికి వెళ్ళనీయదు, అలాగేటువంటి హైజీనెస్ అనేది 100% ఉంటుంది. సో ఎలా అయితే మీరు ఫోల్డ్ చేసి పెట్టారో అలాగే కంపెనీ నుంచి ఎలా వచ్చిందో మీరు యూజ్ చేసే వరకు కూడా అలాగే ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది స్కూల్ బ్యాగ్స్లో పెట్టినప్పుడు ఆ వెయిట్ ఏదైతే ఇప్పుడున్న స్కూల్ బ్యాగ్స్ మీకు తెలిసినవే 15 కేజీలు 20 కేజీల పుస్తకాలు ఉంటాయి వాటిలో. సో అవన్నీ వచ్చేసి ఒక చిన్న ప్యాడ్ మీద పడినప్పుడు చాలా క్రష్ అయ్యి దానికి ఉన్నటువంటి స్టిక్కీనెస్ అనేది కూడా అది లాస్ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్టిక్కీనెస్ లాస్ అవుతుందో ఖచ్చితంగా అది వాళ్ళకి ఎక్కువసేపు దాన్ని ప్రాపర్గా ప్లేస్మెంట్ అనేది జరగదు. సో ఇంప్లేస్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి ఇమ్మీడియట్గా గర్ల్ చైల్డ్ వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు అండ్ నర్వస్గా కూడా ఉంటారు. సో ఎప్పుడెప్పుడు స్కూలింగ్ అయిపోతుందా, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే వచ్చే టాపిక్ మీద కన్నా కూడా ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోదామా, ఈ డిస్కంఫర్ట్ నుంచి బయటకు వద్దామా, వెంటనే ప్యాడ్ చేంజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. సో టు అవాయిడ్ దిస్ ఆల్ ఇష్యూస్ వీ కమ్అట్ విత్ వండర్ఫుల్ ప్యాకింగ్ శానిటరీ ప్యాడ్ హోల్డర్. ఇదే ఫస్ట్ టైం ఇండియాలోనే శానిటరీ ప్యాడ్ హోల్డర్ అండి. అది కూడా ఫస్ట్ టైం ఆదాన్ టీవీ ద్వారానే దీన్ని మనం భారతదేశానికి మొత్తానికి తెలియపరచడం చాలా ఆనందంగా ఉంది. మా సందీప్ గారు దీనికి అడగగానే చాలా వెంటనే స్పందించి దాన్ని ఇమీడియట్గా అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, దాని ముందర మంచి ఐడియా కాబట్టి మనం ముందుకు తీసుకెళ్దాము అని చెప్పారు. ఇంకా త్వరలో ఇది ఒక స్టార్టప్ ప్యాక్ మాత్రమే, ఇంకా త్వరలో అతి చిన్న సైజ్ శానిటరీ ప్యాడ్ హోల్డర్ కూడా మనం తీసుకొస్తున్నాము. సో అది మేము ఎంత ప్రీమియం ప్యాడ్ తీసుకొచ్చామో అంత ప్రీమియం బాక్సులు కూడా తీసుకొస్తాం. ఇంకా చాలా వేరియేషన్స్ రాబోతున్నాయి, మల్టీ ప్యాకింగ్ వేరియేషన్స్, ఇవన్నీ కూడా చాలా ప్యాకింగ్ వేరియేషన్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఒక లెక్క అండి, ఇప్పటి నుంచి ఒక లెక్క శానిటరీ ప్యాడ్స్. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు గివ్ దట్ శానిటరీ ప్యాడ్ హోల్డర్ లైక్ ఏ లెదర్ పౌచ్. సో లెదర్ వ్యాలెట్ ఎలా ఉంటుందో అబ్బాయిలకి, సో అలా అమ్మాయిలకి ఒక లెదర్ వ్యాలెట్ టైప్గా ఇవ్వాలి. సో అందులో మినిమం 3 to 4 ప్యాడ్స్ అనేది క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఉంటుంది, ఇలా మొబైల్ తీసుకొని ఆ శానిటరీ ప్యాడ్ హోల్డర్ చాలా ఈజీగా క్యారీ చేయడానికి ఉండాలి. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండాలనేది మా అల్టిమేట్ మోటో. సీరియస్లీ అది తీసుకురావడం వల్ల ఎంత బెనిఫిట్ అని అంటే, ఇప్పుడు లైక్ నేను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఇప్పటికిప్పుడు నాకు ఆ ఇష్యూ వచ్చింది, నేను యూజ్ చేయాలి ప్యాడ్ అన్నప్పుడు
ఓపెన్గా తీసుకెళ్ళటం లేదా చున్నీ చాటుకి తీసుకెళ్ళటం ఇది చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేస్తున్న ఇష్యూ. దీనివల్ల మీరు ఇంకా చెప్పిన లైక్ ఒక మీ పౌచ్ లాగా తీసుకొస్తే డెఫినెట్గా ఇది ఆడపిల్లలకి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇట్స్ నిజంగా ఈ థాట్ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు మీ ఇద్దరిలో, బట్ ఇట్స్ రియలీ గ్రేట్ థాట్ అండ్ వెరీ యూస్ఫుల్ థాట్ అండి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇది ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా ఇండివిజువల్గా దొరుకుతుంది. అలాగే మా లెక్సా 40 ప్యాక్తో పాటు ఇది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. యాజ్ ఏ లాంచింగ్ ఆఫర్ కింద దీన్ని లెక్సా 40 ప్యాక్ ఎల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, దాంతో పూర్తిగా దీన్ని ఉచితంగా మా ఎండి గారు ఎందుకు ఉచితంగా అంటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకు బిజినెస్ కంటే ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలకు ఫ్రీగా ఒక సేఫ్టీ అనేది యూజ్ అవ్వాలి. వాళ్ళకు చాలా డిస్కంఫర్ట్గా స్కూల్కి వెళ్ళడము, అక్కడ ప్యాడ్ ఓపెన్ చేయడం, ప్యాకెట్ ఓపెన్ చేయడము, అబ్బాయిలకు తెలియకుండా దాన్ని దాచుతూ తీసి ఇట్స్ ఇలాంటి అన్ని సమస్యలకు ఒక ఫుల్ స్టాప్. సో దిస్ ఈస్ ద లెక్సా శానిటరీ ప్యాడ్ హోల్డర్. సో చెప్పాను కదా ఇందాకే, సో అన్ని సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. ఈవెన్ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, అంత కంఫర్టబుల్ గా ఉంటుందండి. అండ్ అలాగే మీకు ఒక చిన్న ప్యాక్ లో అసలు చాలా మందికి ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు, జెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ. సో అది జెంట్స్ కనిపించకుండా హైడ్ చేసుకున్నట్టు, మీరు ఇందాక చెప్పినట్టు హైడ్ చేసుకుంటూ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే లెక్సా శానిటరీ ప్యాడ్ హోల్డర్లో పెట్టుకున్నారో చాలా క్లాసీగా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ అది ఒక శానిటరీ ప్యాడ్ అనే విషయం కూడా ఎవరికి కూడా ఇమీడియట్గా తెలిసే అవకాశం లేదు. సో సేమ్ ఎలా అయితే ప్యాకింగ్కి మాకు ఈజీగా ఇచ్చారో థ్రోయింగ్కి కూడా ఒక ప్లాన్ ఆలోచించండి. ఇది కూడా పెద్ద సమస్య, ప్రతి అమ్మాయి సఫర్ అవుతున్న. సో నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ 100% అడిగారు మేడం. సో దీన్ని ఎలా డిస్పోజింగ్ ఎలాగా అనే దాని గురించి కూడా అడిగారు. సారు మొన్న ఒక మంచి ఐడియా చెప్పారు. అంటే ఏంటంటే ఇది ఒకసారి మనం ప్రతి యూనివర్సిటీస్, స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇప్పుడు మనం చాలా వరకు ఈ మున్సిపాలిటీ వాళ్ళ నుంచే మనకి డస్ట్బిన్స్ డిఫరెంట్గా బైఫర్కేట్ చేసి వస్తున్నాయి. సో అలాగే మనకి ఎక్స్క్లూజివ్గా శానిటరీ ప్యాడ్ హోల్డర్స్ కూడా ఒక డస్ట్బిన్స్, సపరేట్ బిన్స్ ప్రతి కాలేజెస్లో అలాగే యూనివర్సిటీస్లో మా కంపెనీ తరఫున ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో అదొక సపరేట్ ఇది ఇదొక టీమ్, ఒక గ్రూప్ ఆఫ్ ఆడపిల్లల నుంచి వచ్చినటువంటి ఐడియా. దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్ లైక్ దిస్. సో ఇమీడియట్గా మా సార్కి చెప్పగానే 100% దీని ఒక క్యాంపెయిన్ లాగా కూడా మనం చేద్దాము, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్లు. అలాగే రీసైక్లింగ్ కూడా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం ఇన్ ద కమింగ్ డేస్లో. సో రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ ప్రాపర్గా ఎర్త్కి కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా, మదర్కి ఎలా అయితే ఇష్యూ ఉండదో మదర్ ఎర్త్కి కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏంటండి ఇన్ని థాట్స్, అసలు ఎక్కడ చూసినా మీ ప్రాఫిట్స్ కన్నా కూడా మీ చేసే సేవా కార్యక్రమాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎందుకు అంత డీప్గా, అసలు ఏదో ఒక డెఫినెట్గా స్ట్రాంగ్ రీజన్ ఉండుంటుంది, మీరు హైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. లేదు అంటే చాలా చెప్పాను కదండి, అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. సో వాటిలో మీకు ఇందాక చెప్పినది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి. దట్ ఈస్ వాట్. బట్ నిజంగా చాలా మేడం, మీరు ఎక్కడైనా సరే మార్కెట్లో శానిటరీ ప్యాడ్స్ కనుక తీసుకుంటే కేవలం ప్యాడ్స్ మాత్రమే వస్తాయి. మా దాంతో ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్తో పాటు సర్వీస్ ఉంటుంది. అలాగే ఇండియాలోనే ఫస్ట్ టైం శానిటరీ ప్యాడ్ హోల్డర్ అనేది మా ప్రోడక్ట్తోనే దొరుకుతుంది ఇండియా మొత్తంలో కూడా. ఇంకొకటి వచ్చేసేసి దాన్ని మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి డిస్పోజింగ్ దాకా కూడా మా కంపెనీ నుంచే కేరింగ్ తీసుకోవడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. సో అదనేది డిస్పోజల్ అనేది కూడా ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు నార్మల్గా ప్యాడ్ యూజ్ చేయడానికే చాలా ఇబ్బంది. సో ఇన్ దిస్ 23rd జనరేషన్ ఆల్సో, సో హెల్ ఆఫ్ పీపుల్ ఆర్ విస్పరింగ్ అబౌట్ దిస్. సో అందరికీ తెలిసినదే, ఇది ఒక సృష్టి కార్యం. బట్ ఏంటంటే చాలామంది గుసగుసలాడుతున్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వాడడానికే ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని పడేయడానికి ఇంకెన్ని ఇబ్బందులు పడుతుంటారు. సో అది అబ్బాయిలకి తెలియకుండా దాచిపెడుతూ, సో ఒక యూనివర్సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 మంది అమ్మాయిలు ఉన్నారు. సో ఒక మంత్కి అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్కి ఒక 2-3 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చింది, ఒక 3 to 5 ప్యాడ్స్ అన్నా కూడా 2000 మంది 5 ప్యాడ్స్, ఎన్ని ప్యాడ్స్ అవుతాయి? 10,000 ప్యాడ్స్ దాచిపెట్టి పాడేయగలరా? అది ఎట్టి పరిస్థితుల్లో అయితే బయటికి రావాల్సింది. దట్టు ఏంటంటే ఇది ఒక బల్క్గా ఒక చోటికి పడినప్పుడు ఆల్రెడీ ఇట్స్ ఎ బ్యాడ్ స్ట్రీమ్. సో అది ఏదైనా అనిమల్స్ తినడము, లేదా ఇదేంటంటే సో ఎక్కడో ఒక చోట ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది ఫర్ అవర్ నేచర్. సో దానికి కూడా ఒక సొల్యూషన్, దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ప్లాన్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు అడిగారు, సార్ మీరు చెప్పారు కదా ఇది ట్రైఫోల్డ్ అని చెప్పి. సో నార్మల్ రెగ్యులర్ ప్యాడ్ ఉంది కదా, ట్రైఫోల్డ్ ఎందుకు, యానియన్ చిప్ ఎందుకు, సో ఇది మరి ఇండివిజువల్ వ్రాప్డ్ ఎందుకు? సో ఇక్కడ ఏంటంటే మేము దీనికి ఇక్కడ మీకు బాక్స్ మీదే ఉంటుంది అల్ట్రా థిన్ యానియన్.
అల్ట్రా థిన్ అంటే మనకు చాలా పల్చంగా ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి యూజ్ చేసినప్పుడు కూడా సో ఆ అమ్మాయికి డిస్కంఫర్ట్ అనేది ఉండకూడదు. సో ఎప్పుడైతే అది సైజ్ తగ్గుతుందో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆర్డర్ కంట్రోల్. ఈ ఆర్డర్ కంట్రోల్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఇందాకే, బీచ్ ప్లాంట్ ద్వారా దానిలో ఉన్న సెల్యులోజ్ని తీసుకొని మనం ఎప్పుడైతే స్పిన్ చేస్తామో ఒక టైప్ ఆఫ్ జెల్ వస్తుందని చెప్పామా. ఈ బీచ్ ప్లాంట్ అనేది సేమ్ యాజ్ లైక్ కాటన్ ప్లాంట్. బట్ ఏంటంటే ఇప్పుడు కాటన్ ప్లాంట్ 100 ml ఎగ్జాంపుల్కి 100 ml వాటర్ అనేది ఇంటేక్ చేస్తుందంటే ఈ బీచ్ ప్లాంట్ ఏం చేస్తుందంటే 30 ml మాత్రమే ఇంటేక్ చేయగలదు. అంటే ఆ కెపాసిటీ అనేది దీనికి ఉంటుంది ఈ బీచ్ ప్లాంట్కి. సో ఈ బీచ్ ప్లాంట్లో ఉన్న సెల్యులోజ్ ద్వారా తయారు చేసిన ఈ యానియన్ చిప్ ఏం చేస్తుందంటే ఆ స్మెల్ అనేది ఏదైతే బ్యాడ్ స్ట్రీమ్ ఉంటుందో దాని ద్వారా వచ్చిన ఆర్డర్ అనేది ఆ ఆర్డర్ కంట్రోలింగ్ అనేది ఈ యానియన్ చిప్కి ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇండివిజువల్లీ వ్రాప్డ్. ఎందుకు ఇండివిజువల్లీ వ్రాప్డ్? దాని లోపల ఇప్పుడు నార్మల్గా ట్రైఫోల్డ్, సో దాన్ని మళ్ళీ లోపల కవర్తో ఇండివిజువల్గా వ్రాప్డ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు తీసుకునే నార్మల్ బ్రాండ్స్ బయట ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ ఏవి కానీ ఇండివిజువల్గా వ్రాప్డ్ ఉండవు. సో ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఒక్కదానికి ఎందుకు ఇండివిజువల్గా వ్రాప్డ్ అంటే సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు యూస్ ఇన్ ద ప్యూబిక్ రీజన్ ఆఫ్ ద హ్యూమన్. ఓకే, ఇక్కడ ఏంటంటే చిన్న డస్ట్ అవ్వని, ఇప్పుడు చిన్న నలక ఉంది, ఆ నలక వచ్చి మీ కంట్లో పడింది. ఇప్పుడు చేతి మీద పడితే మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది పడదు. మరి కంట్లో పడితే అదే నలక కంట్లో పడితే ఎందుకంటే దట్ ఈస్ ద సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఈ ఏదైతే మనం ఒక ప్యాడ్ కానీ ఏదైనా కానీ యూజ్ చేస్తున్నామో అంటే అట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్, సో అది ఒక సెన్సిటివ్ పార్ట్లో యూజ్ చేస్తున్నాం. సో ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇండివిజువల్లీ వ్రాప్డ్. అర్థమైందా? సో యాజ్ వెల్ యాజ్ సూపర్బ్ అబ్జార్బెంట్. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను కదా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీ అదాన్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మా ప్రోడక్ట్ మీద ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసింటారు 180 ml అని చెప్పి, సో అబ్జార్ప్షన్. సో దీన్ని తీసుకొని మా దగ్గర ఇప్పుడు నార్మల్గా మీరు ట్రై చేయండి. అబ్జార్ప్షన్ చేసిన తర్వాత ఒకవేళ అబ్జార్ప్షన్ లేదు, మీరు ప్యాకెట్ మీద ఏదైతే ఇచ్చారో అంత అబ్జార్బ్ చేయట్లేదు అని మీరు మా దగ్గర లైవ్గా ప్రూవ్ చేయగలిగితే వీ విల్ గివ్ సమ్ రివార్డ్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్. అంటే ఈ ప్రోడక్ట్ మేము లాంచ్ చేయడానికి ముందు ఎన్నో రీసెర్చ్ చేసుకొని మేము దీన్ని తీసుకొచ్చాము. యాజ్ వెల్ యాజ్ దీన్ని అంత ప్రీమియంగా మేము ఎందుకు తీసుకెళ్తున్నామంటే దిస్ ఈజ్ ఓన్లీ వాళ్ళ ప్రతి ఒక్క అమ్మాయిని వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నిటినీ ఆలోచనలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చామన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యానియన్ చిప్ చెప్పాను కదా ఇందాక. సో ఈ యానియన్ చిప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియల్ మెటబాలిజంని తగ్గిస్తుంది. సో ఆ బ్యాక్టీరియల్ ఏదైతే ఉంటుందో అది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. అక్కడ రెప్లికేట్ అవ్వకుండా ఈ యానియన్ చిప్ ఏం చేస్తుందంటే దాన్ని అబ్జార్బ్ చేసుకొని పెట్టేసుకుంటుంది అనమాట. సో అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ లీకేజ్ ప్రూఫ్ ప్రొటెక్షన్. ఈ లీకేజ్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అనేది ఎందుకంటే ట్రైఫోల్డ్ అనేది చేస్తాం కదా, ట్రైఫోల్డ్ అనేది మామూలుగా ఉన్నదానికి ట్రైఫోల్డ్ దానికి లీకేజ్ అనేది బయటికి రాకుండా ఈ ట్రైఫోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో దట్స్ వై ద నేమ్ ఆఫ్ ద బాక్స్ ఆల్సో ప్రీమియం శానిటరీ ప్యాడ్స్. సో ప్రీమియం అనేది మేము చెప్పిన పేరులోనే కాదు, మేము వాడుతున్న ప్రోడక్ట్లో కూడా ఉంటుంది. సో ఈ ప్రీమియం లైఫ్ని ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 5,000 ఖర్చు పెట్టి తినాలని ఎంతమందికి ఉండదు? సో ఆ ప్రీమియం లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. బట్ ఏంటంటే ఆ ప్రీమియం లైఫ్ స్టైల్ నువ్వు తీసుకోవాలన్నప్పుడు దాని వెనుక అంతే కష్టం అనేది కూడా ఉండాలి. సో నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమ్మాయి మొదలు పెట్టాల్సిందంటే ఈ ప్రీమియం ప్రోడక్ట్ని వాడడం మొదలు పెడితే మరి సేమ్ ఒక కామన్ అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా డౌట్ నాకు. సో ఈ ప్రీమియం ప్రోడక్ట్ని మేము పర్చేస్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యపడుతుందా? ఖచ్చితంగా మేడం, ఇది నేను ఇందాకే చెప్పాను మీకు. సో సాధారణమైనటువంటి శానిటరీ ప్యాడ్స్ ఎంతైతే పడతాయో దాని మీద జస్ట్ ఒక 1 రూపీ 2 రూపీస్లోనే మనకి అత్యాధునికమైన శానిటరీ ప్యాడ్స్ లభిస్తున్నాయి. సో ఇది మామూలుగా అయితే వచ్చేసి మనకి ఎల్ అండ్ ఎక్సెల్ 2 సైజెస్లో ఉన్నాయి. ఎల్ వచ్చేసండి అంటే లార్జ్ సైజ్ వచ్చేసి 40 ప్యాక్ వచ్చేసి మనది 600 రూపీస్ పడుతుంది. అలాగే మనకి ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి 639 రూపీస్ పడుతుంది. సో మనకి ప్రత్యేకంగా లాంచింగ్ ఆఫర్ యాజ్ వెల్ యాజ్ దసరా అండ్ దివాళీ ఆఫర్ కింద ఆల్మోస్ట్ 200 రూపీస్ వరకు డిస్కౌంట్లో మా సార్ అనౌన్స్ చేశారు. సో హార్డ్లీ 450 రూపీస్ అండ్ 400 రూపీస్కి అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే ఒక శానిటరీ ప్యాడ్కి మనకి మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. మిగతా ప్యాడ్స్ అన్నిటినీ కూడా మీరు మామూలు సాధారణ ప్యాడ్సే 8 రూపీస్ వరకు ఉన్నాయి. సో అదే కనుక సేమ్ మన ఈ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అంటే ఇలాగే మనకి యానియన్ చిప్ టెక్నాలజీ ఉన్నట్టు కావాలి అంటే కేవలం వాళ్ళ మార్కెట్లో 10-15 ప్యాడ్సే 500 రూపీస్ వరకు ఉన్నాయండి.
సో మనం 40 ప్యాక్స్ వచ్చేసి మీకు 40 ప్యాడ్స్ వచ్చేసి మీకు కేవలం 450 రూపీస్కే స్పెషల్ ఆఫర్ కింద ఈ 2 months వరకు కూడా అవైలబుల్ చేస్తున్నాం మేడం. ఓకే. సో ఇది ఆన్లైన్లో దొరుకుతాయి. జనరల్గా నేను ఒక ఆడియన్ వైజ్గా నేను అడిగానులే కానీ బట్ 639 ఈజ్ ఆల్సో ఫైన్ ఫర్ అస్. ఎందుకంటే ఒక ఫీమేల్కి వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్. మెయిన్గా ఈ కాలంలో PCOS ఇష్యూస్ అనేది చాలా వస్తున్నాయి. దీనివల్ల మేము ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా కాస్ట్. ఒక అపాయింట్మెంట్కి మినిమం 500-1000 రూపీస్. అది నేను అనేది చాలా చిన్న హాస్పిటల్లోనే చెప్తున్నాను, మినిమం పెడుతున్నాం. దాని తర్వాత మెడికేషన్కి దానికి దీనికి. సో అలాంటి ఇష్యూస్ ముందుగానే రాకుండా మేము ప్రికాషన్స్ తీసుకున్నాము అని అంటే డెఫినెట్గా అక్కడ మాకు సేవ్ అయినట్టే అమౌంట్. దాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఏ అమ్మాయి కూడా ఇబ్బంది పడదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొకటి సమస్య వచ్చిన తర్వాత దానికోసం లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్టు ఇప్పుడు ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏది లేదు నాకు తెలిసినంత వరకు. సో దట్టు అమ్మాయిల ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను కదా సృష్టి కార్యం అని. సో ఎందుకు రైట్, దట్ ఈస్ వాట్, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నార్మల్గా నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ బ్రాండ్ నేమ్. సో ఒక 6 pads ఒక 6 pads ప్యాకే. సో మరి ఇలా కూడా లేదు ప్యాకేజ్. సో ఈ ప్యాకెట్ కూడా ఇలాగ లేదు. సో అదే మోర్ దెన్ 360 రూపీస్ 6 pads ఏదో ఉంది. అది ఏంటంటే దాంట్లో హైలైట్ చేసినది ఏంటంటే యానియన్ చిప్ టెక్నాలజీ అని పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే అదే చెప్పాము కదా మీకు, ఈ ప్రీమియం క్వాలిటీది ఎంత వీలైతే అంత తక్కువలో మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఫర్ గర్ల్స్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు దీంట్లో మేము ఆల్రెడీ చెప్పాము కదా 10 pads సపరేట్గా ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు అమ్మ అక్క చెల్లి, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మ పాప ఉన్నారు, పక్కింట్లో ఇంకొక అమ్మ పాప ఉన్నారు, నలుగురు కలిసి ఎందుకు తీసుకోకూడదు? అక్కడ స్వీపర్ చేసిన ఒక త్యాగం వాళ్ళకు తీసుకున్న ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి లాటరీ తగిలి 1 కోటి రూపాయలు వచ్చిందా? లేదు కదా. వాళ్ళు 10 మంది కలిసి ఎన్నిసార్లు ట్రై చేసింటారో. సో అదే పాయింట్ మీరెందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? మీ లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి వై కాంట్ యూ ట్రై? సో దిస్ ఈజ్ వాట్ సేమ్ టైం ఫైనాన్షియల్ వైజ్గా ఫైనాన్షియల్ మేము చెప్తున్నాం కదా, ఇంకా అల్టిమేట్గా ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్తున్నది అందుకే. సో దట్ ఈస్ వాట్. సో ఎస్ సార్, ఇన్ని అడిగారు కాబట్టి మేడం గారికి ఒకటి గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. సో మా సార్ అన్నారు మేడం, సో ఈ ఫస్ట్ శానిటరీ ప్యాడ్ హోల్డర్ అలాగే విత్ శానిటరీ ప్యాడ్స్ మా సారు ఫస్ట్ గిఫ్ట్ మీకే ఇస్తున్నారు. సో ఆదన్ టీవీ యాంకర్కి ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ శానిటరీ ప్యాడ్ కలిగి ఉంటున్నారు. మెయిన్ శానిటరీ ప్యాడ్స్ కన్నా శానిటరీ ప్యాడ్ హోల్డర్ విషయంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా మంది అమ్మాయిలు కూడా అడుగుతున్నారు సో సపరేట్గా ఇవ్వండి అని. అలాగే దీన్ని మీరు కనుక బయట తీసుకుంటే పర్టికులర్గా కొన్ని మేము ప్రొవైడ్ చేసేటప్పుడే ఇట్స్ ఎ గిఫ్ట్ ప్యాకింగ్ అనే వస్తుంది మేడం. సో ఆ గిఫ్ట్ ప్యాకింగ్ ఖచ్చితంగా మీరు మీ మదర్కి ఇవ్వచ్చు, లేకపోతే మీరు మీ డాటర్కి ఇవ్వచ్చు, లేకపోతే మీ రిలేటివ్ డాటర్స్కి ఎవరైనా ఉన్నా కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. లైక్ ఎలాంటి బర్త్డేస్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సెస్ కానీ అలాంటివి ఎలా అయితే ఇస్తుంటారో, నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే మా గిఫ్ట్ బాక్స్ కింద దీన్ని కూడా ఇవ్వచ్చు. సో ఇది ఒక కొత్త ఐడియా. సో అలా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. సో ఇది మా సార్ ద్వారా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నేను తీసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను యాక్చువల్లీ. ఎస్, సో చూస్తున్నారు కదా శానిటరీ ప్యాడ్ హోల్డర్, ఈ విషయంలో మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. బికాజ్ ఇది ఒక బుక్లెట్ లాగా ఉందండి. నేను ఏదో కామన్గా పట్టుకొని తిరిగినా కూడా నేను ఎక్కడ ఇప్పుడు షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో చూస్తున్నారేమో, అమ్మో వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, ఆ అబ్బాయి చూస్తున్నాడా, ఈ వీళ్ళు చూస్తున్నారా, ఇలాంటివి ఏవీ లేకుండా హ్యాపీగా ఇందులో హోల్డ్ చేసేసుకొని హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. సో ఇందులో ఈజీగా 4 pads అలా పడతాయి అని చెప్తున్నారు. అండ్ మనకి దీంట్లోనే ఇంకా 2 to 3 pads పట్టే అంత పౌచ్ని కూడా రెడీ చేస్తామని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనం ఇది కొనుక్కున్నప్పుడు దీనికి రిటర్న్ గిఫ్ట్లో మనకి ఇది వస్తుంది. సో హ్యాపీగా మనం ఇది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంది అని చెప్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ థింగ్ అంటే ఈ హోల్డర్. అండ్ ఈవెన్ దిస్ యానియన్ టెక్నాలజీని ఇంత తక్కువ రేట్లో ఇస్తుంది అని అంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళ థాట్స్, వీటిని కొనడం వల్ల మనకి ఇంకొక లాభం ఏంటి అని అంటే 100లో ఒకరికి ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటనేది వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, త్వరలో చెప్తారు. అండ్ 1000 పీపుల్లో నుంచి ఒక లక్కీ డిప్ తీసేసి వాళ్ళకి 1,00,000 రూపాయలు, అండ్ 1,00,000 మందిలో నుంచి ఒక లక్కీ డిప్ తీసేసి 1 కోటి రూపాయల గిఫ్ట్ని ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక ఫీమేల్కి ఎంత ఉపయోగపడుతుందండి ఇవి నిజంగా. ఒక పక్క మన హెల్త్ని కాన్షియస్లో ఉంచుకుంటూనే ఇంకో పక్క మనకి లక్కీ డిప్లో మరొక బంపర్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా త్వరగా వెంటనే మీ మొబైల్ తీసేసుకొని అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఇది ఖచ్చితంగా మీ అందరికీ యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేడం, కొత్తగా ఏదైనా వస్తే ట్రై చేయడం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లక్షణం. సో
ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీని ఎలా ఉంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని అబ్జార్ప్షన్ ఎలా ఉంది అండ్ ఈ కొత్త ఐడియా ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క స్త్రీని అలాగే ఒక అమ్మాయిని కూడా ప్రయత్నం చేయాలని మా కంపెనీ తరఫున మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ప్రజెంట్గా నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, అబ్బాయిలు ఎందుకు దీన్ని పర్చేస్ చేయకూడదని. ఓకే, నాకు వచ్చిన ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, ఒకసారి నార్మల్గా ఇలా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాము, సో ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని అంటే, సో మాకేమైనా గిఫ్ట్ ఉంటుందా అన్నారు. సో సారీ, మాకేమైనా పార్టీ ఉందా, కంపెనీ స్టార్ట్ చేశారు కదా అని అన్నారు అనమాట. సో పార్టీ ఎందుకు, జస్ట్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ పర్చేస్ చేయి. సో మీ అమ్మ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు 1 crore చెక్ ఉందండి, సో మీ అమ్మకు మీ అక్కకు ఏదో బాక్స్ ఇచ్చారు, సో అదే లాటరీనే మీకే తగిలింది మీ అదృష్టాన్ని బట్టి. 1 crore చెక్ తీసుకెళ్ళి మీ అమ్మకి కానీ మీ అక్కకి కానీ ఎవరికైతే మీరు గిఫ్ట్ ఇచ్చారో అదే 1 crore చెక్ మీరు వాళ్ళకి ఇస్తే మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీరు మ్యాచ్ చేయగలరా? సో మనం లైఫ్ టైం ఏదైతే మనం ఒక డ్రీమ్గా పెట్టుకున్నామో ఆ డ్రీమ్ కమ్ ట్రూ అనేది ఓన్లీ మా లక్ష్మీ ఇండస్ట్రీస్ ద్వారానే, దట్టు విత్ ద బ్రాండ్ ఆఫ్ లెక్సా మాత్రమే అది సక్సెస్. మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ని కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలరు అనేది మా అల్టిమేట్ మోటో. సో దిస్ ఈస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్టింగ్ ఫర్ మీ. అండ్ నిజంగా హ్యాపీగా ఉంది దీని విషయంలో అయితే నేను పిచ్చిగా హ్యాపీగా ఉన్నానండి. సో మీరు ఇందాక అన్నారు గిఫ్టింగ్ విషయంలో కూడా నిజంగా ఇది వాళ్ళ ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఏ విధంగా సఫర్ అవుతుంది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళ సిస్టర్ ఏ విధంగా సఫర్ అవుతుంది అనేది తెలిసి ఉంటుంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు కూడా గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా ఆ సిస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీకు కూడా ఇలాంటి ఆ థాట్తోనే అనుకున్నారా, అంటే ఎందుకు మెన్కి ఎలా యూజ్ అవుతుంది అనుకున్నారు? మెన్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే అండి, ఇప్పుడు నార్మల్గా అంటే ఎందుకంటే నేను ఒక మెన్గా కొన్ని సిచ్యుయేషన్స్ చూశాను. కొంతమంది హస్బెండ్స్ అఫ్ కోర్స్ దేర్ ఫినాన్షియల్ కండిషన్ మేబీ సమ్హౌ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంతమంది ఫినాన్షియల్గా పూర్ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో వాళ్ళ అమ్మ కానీ వైఫ్ కానీ ఇప్పుడు ప్రతి భార్యని ఏమంటారు ఒక మహారాణిలాగా చూడాలనేది ప్రతి ఒక్క హస్బెండ్ యొక్క థాట్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ సిచ్యుయేషన్ బాగలేకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మేము చెప్తున్నాం కదా 1 lakh అమౌంట్ అని చెప్పి, ఆ 1 lakh అమౌంట్ ఇప్పుడు 600 రూపీస్ ఏదో సంథింగ్ ఏదో అవుతుందో ఆ 599 పెట్టి ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి అదే 1 lakh అదే హస్బెండ్కి ఒక లాటరీగా వచ్చింది. సో మీరు ఫస్ట్ ఈ బాక్స్ గిఫ్ట్ ఇవ్వడం కంటే ఆ ఏదైతే 20 grams గోల్డ్ ఉందో ఆ గోల్డ్ చైన్ మీ వైఫ్ గిఫ్ట్ ఇస్తే సో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హస్బెండ్స్. ఓకే, ఇప్పుడు అక్క చెల్లెలు సో వాళ్ళకి బర్త్డే కానీ ఇట్లాంటి చోట్ల గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్క బ్రదర్కి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ గిఫ్ట్ ఇస్తున్నావు, సో గర్ల్ ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో దానికంటే ముందు ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రియారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటంటే బ్రదర్ ఉన్నారు, బ్రదర్ వాళ్ళ అక్కకి ఈ గిఫ్ట్ ప్యాక్ ఈ శానిటరీ ప్యాడ్స్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం తప్పుగా ఆలోచించడానికి ఏం లేదు. సో ఇప్పుడు అక్క అన్న అమ్మ అన్న, సో అమ్మ తర్వాత నీకు అమ్మ ఎవరు? సో మనం తీసుకుంటే అక్క అనేది మనకు అమ్మగానే కదా, చెల్లెలు అనేది నీకు కూతురుతో సమానం. సో అలాంటప్పుడు నువ్వు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకు హెజిటేట్ అవుతున్నావు? వై ఆర్ యూ హెజిటేటింగ్? సో ఆ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క అబ్బాయి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయికి 600 రూపాయలు కష్టమా? అస్సలు కష్టం కాదు. నాకు తెలిసినంత వరకు అంటే అఫ్కోర్స్ కొంతమంది అబ్బాయిల సిచ్యుయేషన్ బాగలేకపోయిండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు అక్క బర్త్డేకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంటారు. సో ఏదో అట్లీస్ట్ ఒక కేక్ కొనరా, ఒక కూల్ కేక్ 1 kg ఎంతో 350 రూపీస్ 400 ఉంటుంది. అంటే ఈవెన్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది కాబట్టి వాళ్ళ చెల్లి అక్క ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి కొనాలి. ఈ మంత్లీ డెఫినెట్గా ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఒకటి తీసుకోవాలి. దానికన్నా కొంత వేరియేషన్తోనే ఉంది అంతే. ఇప్పుడు అదే నేను అంటున్నది, ఇప్పుడు మీ అక్కకో చెల్లికో గిఫ్ట్ ఇచ్చావు, అదే 1 lakh రూపాయి పక్కన పెట్టండి, 1 lakh మెంబర్స్లో ఒక బంపర్ లక్కీ డ్రా నీకే వచ్చింది. సో మీ అక్క కానీ చెల్లెలు కానీ వాళ్ళకి ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ కదా. సో ఇక్కడ బ్రదర్కి హెల్ప్ అవుతుంది. సో అమ్మాయిలు పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, సో ప్రతి ఒక్క అమ్మాయికి మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ మా నాన్న ఎలా ఉంటారు, హ్యాపీగా ఉంటారా లేదా. సో ఇదంతా ఏంటంటే అట్లీస్ట్ ఎట్టి పరిస్థితిలో అది ఇక్కడ తిరిగి లాస్ట్కి ఎక్కడ వస్తుందంటే ఫినాన్షియల్ పాయింట్కి మాత్రమే వస్తుంది. అదే 1 crore రూపీస్ మీ అమ్మ మీ నాన్నకి నువ్వు ఇవ్వగలిగితే, సో నువ్వు లైఫ్ టైం కష్టపడినా 1 crore లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళి ఇవ్వలేవు. సో ఇక్కడ మా కంపెనీ ద్వారా ఆ ఆఫర్ మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చింది, సో మీరు మీ వర్త్ని ప్రూవ్ చేసుకోవాలంటే యూ నీడ్ సమ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ మీ నాన్న లైఫ్ని సెట్ చేయడానికి వీఆర్ గివింగ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. సో ఇక్కడ దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఏమో చెప్పలేము, మీ అదృష్టం బాగుంటే మీకే రావచ్చు. అందుకే ఇప్పుడు మీరు గిఫ్ట్గా తీసుకున్నారు, ఇఫ్ యూ మీ పేరు కూడా లక్కీ డ్రాలో ఉండొచ్చు, మీకే రావచ్చు. ఎందుకు దాన్ని తప్పుగా పడతాం అది అంటున్నది.
సో అలా ప్రతి ఒక్క అబ్బాయికి హెల్ప్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ అమ్మాయికి హెల్ప్ అవుతుంది. సో మీకు ఇందాకే చెప్పాము కదా, కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మా ఆలోచనలో పెట్టుకున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ద కంపెనీ ఈజ్ రన్నింగ్ ఇన్ విజయవాడ సక్సెస్ఫుల్లీ. నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 7.5 lakh to 7.8 lakh ఓన్లీ గర్ల్స్ ఉన్నారు. సో విజయవాడలో ప్రతి 1,00,000 మందిలో ఒక కోటీశ్వరుని తయారు చేయగలిగితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది కోటీశ్వరులను మా లక్ష్మీ ఇండస్ట్రీస్ సో లెక్సా బ్రాండ్ ద్వారా బయటకు తీసుకురాగలం. కోటీశ్వరులను పక్కన తీసిపెట్టిన ప్రతి 1000 మందిలో ఒక లక్షాధికారిని బయటకు తీసుకురాగలం. ఇప్పుడు 7.7 lakh అని చెప్పాను. ప్రతి ఒక్క 1000 మందిలో ఒకరిని తీసుకొచ్చామంటే దాదాపుగా 70,000 మంది లక్షాధికారిని వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వెరీ సూన్. సో దిస్ ఈజ్ వాట్. సో మా అల్టిమేట్ మోటో అనేది అంతే, మేము బిజినెస్ చేయడం కాదు, ప్రజల్ని రిచ్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక ప్రీమియం లైఫ్ అనేది ఇవ్వాలి. ఇది ఎప్పటికీ ఉంటుంది కదా సక్సెస్ఫుల్లీ అండి, మీకు ఆ డౌటే అవసరం లేదు. సో ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు అంటే అందరికీ కామన్ గా వచ్చే డౌట్ ఇప్పుడు అడుగుతున్నాను, ఎప్పుడెప్పుడు ఈ లక్కీ డిప్ తీస్తారు? మంత్లీ వైజ్ ఎలా? సో ప్రతి 100 మెంబర్స్కి సో మేము చెప్పాము కదా, సో అది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము. ఇప్పుడు 1000 మంది కస్టమర్స్ పర్చేజ్ చేశారు, మనకి ఆల్రెడీ మీకు చెప్పాము కదా ఒక కూపన్. ఆ కూపన్ అనేది వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేయాలి. ఊరికే పర్చేజ్ చేసి మాకు గిఫ్ట్ వస్తుందని ఇంట్లో కూర్చుంటే మేము దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళకి ఏదైతే కూపన్ ఉంటుందో బాక్స్లోనే కూపన్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఒక కూపన్ ఉంటుంది. ఆ కూపన్ అనేది తీసి వాళ్ళ పేరు, ఎందుకంటే ఎవరికి వచ్చింది అనేది మాకు కూడా తెలియాలి కదా, సో అక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఇఫ్ పాసిబుల్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. దాని కింద వాళ్ళ రివ్యూ అనేది కావాలి, వాళ్ళ ప్లేస్. సో వేర్ ఆర్ దే ఫ్రమ్, ఏదర్ విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సో ఇట్లా సపరేట్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వాళ్ళు అనేది దాంట్లో మెన్షన్ చేయాలి. ఆ కూపన్ ఏదైతే ఉందో దాని ఫోటో తీసి అందులో ఉన్న వాట్సాప్ నెంబర్ 8858585791, ఓకేనా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అలా 1000 మంది కస్టమర్స్ పర్చేజ్ చేశారు. ఆ 1000 మందివి మాకు కూపన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క కూపన్ది మేము సపరేట్గా తీసుకొని ప్రతి ఒక్కరిది ఒక లాటరీ అనేది తీసి ఆ లాటరీ కూడా వీడియో తీసి డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ లైవ్లోనే చేస్తాం. ఇంకా ఏంటంటే కొంతమందికి లైవ్లో చేస్తారా చేయరా ఇది ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ కూపన్లోనే లక్ష్మీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతాము, యూట్యూబ్లో లైవ్ పెడతాము, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే అయిన తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళకి రివార్డ్ ఇచ్చేటప్పుడు అది కూడా వీడియో తీసి మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి పార్షియాలిటీ లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా జెన్యూన్గా జరగాలి. సో దిస్ ఈజ్ వాట్. ఎగ్జాక్ట్లీ, అంటే చాలా మందికి డౌట్ ఉంది కానీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఓపెన్గా ఉండాలి, ఓపెన్గా ఉంటుంది కూడా. సో యాజ్ ఎండి దిస్ ఈజ్ మై ప్రామిస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్. సో ఇంకొకటి ఏంటంటే పూర్ పీపుల్ ఉంటారు, సో అమ్మాయిలు కొంతమంది పర్చేజ్ చేయరు. సో వాళ్ళందరికీ మేము ఏంటంటే ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాము కదా, సో హెల్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఒక బిజినెస్ మోడల్ అనేది ఉండాలి, యాజ్ వెల్ యాజ్ దాంట్లో ఏదైతే మాకు కంపెనీ ప్రాఫిట్ ఉందో అందులో 25%, ఇప్పుడు మీకు డస్ట్బిన్స్ అని చెప్పాము. సో ఇవన్నీ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ సర్వీస్ అంతే. సో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అల్టిమేట్గా అమ్మాయిలు ఇబ్బంది పడకూడదు. సో మన అదేమంటారు, మన తల్లిని మన భరతమాతని, మన జన్మభూమిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అలా ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ఉపయోగం అనేది ఉండాలనేదే మా కాన్సెప్ట్. కాబట్టి ఈ ప్రీమియం శానిటరీ ప్యాడ్ హోల్డర్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఒక్క అమ్మాయికి రీచ్ అవ్వాలి. సో లెక్సా బ్రాండ్ కంటే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ బిజినెస్ కంటే ఫస్ట్ ఈ లెక్సా శానిటరీ ప్యాడ్ హోల్డర్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మా అల్టిమేట్ నోట్. సో ఎనీహౌ నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి దుర్గా నవరాత్రులు, అలాగే ఇప్పుడు ఇటుపక్క దివాళీకి కూడా లక్ష్మీదేవి. సో ఇటు చూసిన ఫీమేల్ గాడెస్, అటువైపు చూసిన గాడెస్. సో ఇలాంటి టైంలో మీరు ఒక బెస్ట్ థింగ్ని మీరు అమ్మాయిల కోసం తీసుకొచ్చారు చూసారు. చాలా అంటే మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ టైంలో వచ్చింది అన్న విషయాన్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకొని ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ డెఫినెట్గా మీ బిజినెస్ ఏదైతే ఉందో సక్సెస్ కావాలి, అండ్ ఇలాగే మీరు ఇంకా సోషల్ సర్వీసెస్ చేయాలి. అండ్ మీరు చేస్తున్న పని నిజంగా గ్రేట్ అండి, ఎందుకంటే మీరు వచ్చే ఇన్కంలో నుంచి మీ ప్రాఫిట్ని మాత్రమే చూసుకోకుండా దాంట్లో నుంచి కొంతమందికి హెల్ప్ చేయాలి అనే థాట్ ఏదైతే ఉందో అది నిజంగా గ్రేట్ థింగ్. అండ్ ఇది ఇలాగే మీరు సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.